హలో నమస్తే. డీలిమిటేషన్ పైన చర్చ సందర్భంగా ఈ చర్చలో కర్ణాటకకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య పార్టిసిపేట్ చేశారు. ఆయన పార్టిసిపేట్ చేసి ఈ చర్చ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేసిన హైబ్రిడ్ మోడల్ గురించి ప్రస్తావించారు. హైబ్రిడ్ మోడల్ ఏ రకంగా సాధ్యం కాదు, ఏ రకంగా అన్కాన్స్టిట్యూషనల్ అనేది తేజస్వి సూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. ఓకే, రేవంత్ రెడ్డి ప్రపోజల్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆ ప్రపోజల్ని ఏ రకంగా తప్పుపట్టింది, దానివల్ల ఏ రకంగా నష్టం జరుగుతుంది, అది ఏ రకంగా అన్కాన్స్టిట్యూషనల్ అనేది ఆ ఎంపీ పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. ఓకే, కానీ అదే సందర్భంలో తేజస్వి సూర్య మాట్లాడిన కొన్ని మాటలు చూసిన తర్వాత మిస్టర్ సూర్య నీకు సిగ్గుందా అని అడగాలనిపించింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చాలామంది కేంద్ర పెద్దలు అనేక సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటు పైన విషయం కక్కుతూ వస్తున్నారు, తెలంగాణ ఏర్పాటుని తప్పుపడుతూ వస్తుంటారు, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పైన అనేక అనుమానాలని అపోహల్ని క్రియేట్ చేస్తూ వస్తుంటారు. ఆ మాటకు వస్తే దానికి ఆద్యం పోసింది విభజన బిల్లు ఆమోదం పొందుతున్న సందర్భంగా రాజ్యసభలో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అయితే, ఆ తర్వాత ఎన్నికల క్యాంపెయిన్లో 2014 ఎన్నికల క్యాంపెయిన్లో ప్రస్తుత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ తల్లిని చంపి బిడ్డని వేరు చేశారు అంటూ రాష్ట్ర విభజనని తల్లిని చంపి బిడ్డను వేరు చేయడంతో పోల్చారు. సో రాష్ట్ర విభజన పట్ల భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి అనే దానిపైన ప్రధాని మోదీ వ్యాఖ్యల్ని ఒక నిదర్శనంగా చూడొచ్చు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజన ఏ రకంగా కాంక్షించింది తెలంగాణ ఏర్పాటుని అనేది. నిజానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, తెలంగాణ రావాలని కోరుకున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ నాయకురాలు సుష్మా స్వరాజ్ పార్లమెంట్ వేదికగా తెలంగాణ బిల్లుకు మద్దతు పలికారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ పాత్ర ఎంత ఉందో సుష్మా స్వరాజ్ పాత్ర కూడా అంతే ఉంది అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణలో క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాకు ఇష్టం లేకుండా జరిగింది అంటూ పదే పదే కొంతమంది నాయకులు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపైన విషం కక్కుతూనే ఉన్నారు. ఈరోజు డీలిమిటేషన్ పైన చర్చ సందర్భంగా బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య చేసిన కమెంట్ కూడా అటువంటిదే. ఆయన చెప్తున్నారు, తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోలుస్తున్నారు. ఆయన భారత్ పాకిస్తాన్ విభజన కంటే దారుణమైన విభజనగా ఆంధ్ర తెలంగాణ విభజనని తేజస్వి సూర్య పోలుస్తున్నారు. ప్రధానమంత్రి కావడానికి ముందే తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని చెప్పిన ప్రధానమంత్రి 12 ఏళ్లుగా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని చక్కదిద్దడం కోసం తప్పు జరిగిందని మీరు అనుకుంటే భావిస్తే ఆ తప్పుని సరిదిద్దడం కోసం ఏం చేశారో ఏం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. విభజన హామీలకు సంబంధించి ఇచ్చిన హామీలు ఏంటో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. విభజన హామీల అమలుకు సంబంధించి అసలు ఏం జరిగిందో 12 ఏళ్ల కాలంలో ఒక్కరోజు 1 గంట సేపు ప్రధానమంత్రి రివ్యూ చేసిన పాపన పోయారా? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి విభజన హామీలు ఏమి ఇచ్చాం, పార్లమెంట్లో ఏం చర్చ జరిగింది, రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలు నెరవేరాయా లేదా, వాటిని అమలు చేద్దామా లేదా అని ప్రధానమంత్రి స్థాయిలో ఏమైనా ఇనిషియేషన్ తీసుకున్నట్టు కనిపించిందా? ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సందర్భంగా అప్పటి యూపీఏ సర్కారు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదాని ప్రామిస్ చేస్తే 5 ఏళ్ళు ఎలా సరిపోతుంది, 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి అని బహిరంగ సభలో చెప్పిన ప్రధాని మోదీ ప్రత్యేక హోదా అంశాన్నే ప్రస్తావించకుండా పక్కన పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? విభజన చేసి యూపీఏ సర్కార్ అన్యాయం చేస్తే, యూపీఏ సర్కార్ చేసిన విభజన భారత్ పాకిస్తాన్ విభజన కంటే దారుణమైందైతే గడిచిన 12 ఏళ్లుగా రెండు రాష్ట్రాలని పట్టించుకోకుండా భారతీయ జనతా పార్టీ సర్కారు చేస్తుంది ఏంటి? వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న గ్రాంట్ని ఎందుకు భారతీయ జనతా పార్టీ సర్కారు ఇవ్వలేకపోతుంది గడిచిన 12 ఏళ్లుగా? రైల్వే జోన్లకు సంబంధించి ఎందుకు తాత్సారం చేస్తూ వస్తుంది 12 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ? ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఎందుకు 12 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది? ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఇవ్వొద్దని మాకు 15వ ఆర్థిక సంఘం చెప్పింది, కాబట్టి ప్రత్యేక హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఆ ప్యాకేజీ ప్రస్తావన కూడా తీసుకురాకపోతే, ఆ ప్యాకేజీ ప్రస్తావన ఏంటో కనీసం కేంద్రంలో చర్చ కూడా లేకపోతే అది మీ బాధ్యతగా ఎందుకు మీరు చూడలేకపోతున్నారు? భారత్ పాకిస్తాన్ తరహాలో విడిపోయిన రాష్ట్రాలకు మనమే ప్రామిస్ చేసిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది, అది చేయలేకపోతున్నామనే ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? యూపీఏ సర్కారు చేసింది ద్రోహం అయితే మీరు చేస్తోంది ఏంటి? విభజన చేసింది తప్పు, విభజన విధానం తప్పు అంటూ విమర్శలు చేసి చేతులు దులుపుకుంటే మీ బాధ్యతల నుంచి మీరు తప్పుకున్నట్టు కదా, హిపోక్రసీ కదా. ఏ రకంగా తప్పుగా విభజన జరిగిందని మీరు అనుకుంటారో ఆ తప్పులు సరిదిద్దడం కోసం మీరు చేసింది ఏంటి? ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలంగాణలో భవిష్యత్తులో రాజకీయంగా అవకాశాలే లేకుండా భారతీయ జనతా పార్టీ చేసుకుంటుందా? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న ప్రకటనలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించట్లేదా? 12 ఏళ్ళు గడిచిన తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఎటువంటి విభేదాలు లేకుండా
ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ముందుకెళ్తున్న క్రమంలో ఇప్పుడు పార్లమెంటు వేదికగా రాష్ట్ర విభజన ప్రస్తావన చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ ఎంపీలకు ఎందుకు వస్తోంది? అవకాశం దొరికిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ చేయాల్సి వచ్చిన ప్రతిసారి రాష్ట్ర విభజన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పాత్ర వేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చేస్తున్నట్లు కనపడుతోంది. 12 ఏళ్లలో విభజన గాయాలను మాన్చడం కోసం, విభజన సందర్భంగా జరిగిన నష్టాన్ని పోడ్చడం కోసం భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ఇచ్చిన హామీలు ఏం అమలు చేసింది? బయ్యారం ఉక్కు పరిశ్రమ సంగతి ఏంటి? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏంటి? గిరిజన యూనివర్సిటీ 12 ఏళ్ల తర్వాత ఇటీవల ఏర్పాటు చేశారు. వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన గ్రాంట్ సంగతి ఏంటి? పోలవరం ప్రాజెక్టు సంగతి ఏంటి? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎస్కలేషనే లేకుండా R&R ప్యాకేజ్ మాకు సంబంధం లేదనుకుంటూ ఓ ఫిక్స్డ్ రేట్ ఫిక్స్ చేసి 12 ఏళ్ళు అవుతున్న ఆ ప్రాజెక్ట్ ఇంకా అతిగతి లేని పరిస్థితికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? తెలంగాణకు కూడా ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్కి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆమోదం ఇవ్వలేకపోతుంది? పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరం కానీ జాతీయ హోదా అడుగుతుంటే ఎందుకు పట్టించుకోకుండా పోతుంది? యూపీఏ అన్యాయం చేస్తుంటే మీరు చేసిన న్యాయం ఏంటి? యూపీఏ తప్పు చేసింది, మేము ఈ రకంగా తప్పును సరిదిద్దాం అని చెప్పుకునే అవకాశం ఉంది కదా, ఎందుకు చెప్పలేకపోతున్నారు? 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం తప్పు చేసింది అంటూ ఒక స్టాంపింగ్ వేసే ప్రయత్నం చేస్తూ 12 ఏళ్ళుగా మీరేం చేస్తున్నారు? మా తెలుగులో చెప్పాలంటే, తెలుగు భాషలో చెప్పాలంటే గాడిదలకు పళ్ళు దొమ్ముతున్నారా అంటారు. 12 ఏళ్ళుగా మీరేం చేస్తున్నారు? 12 ఏళ్ళుగా 2 రాష్ట్రాలు విడిపోయి నష్టపోయాయని మీరు భావిస్తుంటే ఆ నష్టాన్ని పోడ్చడం కోసం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సర్కారు చేసిందేంటి? అది కూడా పార్లమెంట్ వేదికగా చెప్తే కాంగ్రెస్ ఈ తప్పు చేసింది, మేము ఈ రకంగా సరిదిద్దామనే విషయాన్ని కూడా పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు చెప్తే మీరు ఒక అద్భుతం చేసినట్టుగా నమ్మగలుగుతాం, నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంశానికి సంబంధించి రాజధాని ప్రాంతంలో రాజధాని నిర్మాణం కోసం కేంద్రమే రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఇచ్చిన గ్రాంట్ ఎంత? ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులిచ్చి అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది? కేంద్ర ప్రభుత్వం విభజన హామీలకు సంబంధించి ఈ 12 ఏళ్ల కాలంలో ఏం చేసింది అని చెప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర సరిగ్గా 4 లైన్లు కూడా ఆన్సర్ ఉండదు, కానీ ఏం చేయలేదో చెప్పడానికి 4 గంటల మెటీరియల్ ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ చేసే క్రమంలో రాష్ట్ర విభజనని తప్పుపడుతూ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తున్నాయి. పైగా భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఓటేసింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి కేవలం కాంగ్రెస్ పార్టీనే బాధ్యుణ్ణి చేస్తాం, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అంటూ మాట్లాడుతూ పోతే మిమ్మల్ని ప్రజలు చాలా పలుచనగా చూస్తారనే విషయాన్ని గమనించుకోండి.